హలో గైస్, సో మేమైతే శ్రీనివాస మంగాపురం టెంపుల్ నుంచి కాణిపాకంకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి 57 km అయితే చూపిస్తుంది గైస్. సో అప్రాక్సిమేట్లీ ఒక 1 hour అయితే పడుతుంది మాకు. ఈ గ్యాప్ లో మా మినీ బస్ లో మేము డాన్స్ చేసుకొని అలా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాం. ఫైనలీ మేమైతే కాణిపాకం వచ్చేసాం గైస్. సో ఇది టెంపుల్ ఎంట్రీ. సో మేమైతే లైన్ లోకి ఎంటర్ అవుతున్నాం గైస్. టెంపుల్ లోకి ఫోన్ ఎంట్రీ లేదంట. మేమైతే లాకర్ లో పెట్టేసాం ఫోన్. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాకు. దెన్ అలా టెంపుల్ అయితే ఒక రౌండ్ వేసేసాం గైస్. కాణిపాకం టెంపుల్ పక్కన ఈ టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ కూడా ఒక రౌండ్ అయితే వేసేసాను. వైడ్ యాంగిల్ నుంచి టెంపుల్ వ్యూ చూడండి గైస్, చాలా బాగుంది. సో గైస్ ఇది చూసారా, వాటర్ మధ్యలో వినాయకుడు విగ్రహం అయితే ఉంది. చూడడానికి చాలా బాగుంది. దెన్ దర్శనం అయిపోయాక అన్నదానంకి అయితే వచ్చేసాం గాయ్స్. ఇక్కడ ఎవ్రీడే అన్నదానం అవుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది అన్నదానం సెంటర్. దెన్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. దెన్ అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది గాయ్స్. సో ఫైనలీ తినేసాం గాయ్స్. ఇప్పుడు మేము అరుణాచలంకి అయితే స్టార్ట్ అవబోతున్నాం. బట్ బస్ ఎక్కే ముందు మనకి కొబ్బరి బోండం అయితే కనిపించింది. సో తాగాం. మీరు ఎప్పుడైనా కాణిపాకం వచ్చారో వస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ గాయ్స్.